హర హర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ. మే 10వ తేదీ శనివారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈరోజు అద్భుతమైన ఫలితాలు అందుకుంటుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మేషరాశి విషయానికి వస్తే పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన ఒక మంచి అనుభూతినిస్తుంది. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వేళ్ల నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. మీ చక్కని ఆరోగ్యం కొరకు బయట ఎక్కువ దూరం నడవండి. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకు గురవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా అంతే. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులను చేసే ఆకర్షణ కిటుకును మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. మీకు అందమైన రొమాంటిక్ రోజు అవుతుంది, కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. మీరు మీ కోపం మీద నియంత్రణ కోల్పోయి మీ కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడతారు. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక చంద్రికా రంగు వేసుకుంటే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం నలుపు రంగు దుస్తులను ఉపయోగించడం. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మీ ప్రేమ జీవితం అనేది బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు అసలు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదించారు అంటే సురక్షితమైన ఆర్థిక పథకాల్లో పొదుపు చేయండి. దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికి సంతోష భరిత క్షణాలను తెస్తుంది. ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు. ఇది మీ బలాలు, భవిష్యత్తు ప్రణాళికలు గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ రిప్యుటేషన్ను బాగా దెబ్బతీస్తారు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తీసుకుని వెళ్తారు. ముందుగా మీరు అయిష్టంగా వెళ్తారు, కానీ ఆ తర్వాత బాగా ఆనందిస్తారు. ఈరోజు మీరుకి అదృష్ట సంఖ్య వచ్చి 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, తత్సమ రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం వ్యాధి లేకుండా అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి అంటే 7 ముఖి రుద్రాక్షని ధరించండి. ఈరోజు మీకు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా 7 ముఖి రుద్రాక్షని ధరించండి. సంపద, కుటుంబం పర్వాలేదు. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విషయంలో కూడా కొంచెం ఆచితూచి అడుగు వేయండి. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగించండి. అవి మిమ్మల్ని మరింతగా మెరుగుగా తయారు చేస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం, మెరుగుగా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత, అభివృద్ధి ఉంటుంది. ప్రతిరోజు ప్రేమలో పడటం అనే స్వభావాన్ని మార్చుకోండి. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులు ఎవరైనా కూడా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనుక తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారితీస్తుంది. సామాజిక మాధ్యమాల మీద ఎక్కువ సమయం గడపటం వల్ల మీ విలువైన సమయం వృధా అవుతుంది. గుర్తుంచుకోండి. మీకు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం మీ పూజ గదిలో లేదా బలిపీఠంలో మీ కుటుంబ దేవత యొక్క రాగి విగ్రహాన్ని పెట్టుకోండి, పూజించండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ శారీరక పటిష్టతకు పనికొచ్చే ఆటలు ఆడటానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వీర్యం అవుతారు. మీ కొరకు స్వభావం అనేది తల్లిదండ్రుల ప్రశాంతతను పాడు చేస్తుంది. వారి సలహాలకు మీరు తలవొగ్గవలసి ఉంటుంది. అందరినీ బాధించే కంటే వినయంగా ఉండటం ఎంతో మంచిది. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు. చాలా కాలం తర్వాత ఈరోజు మీకు
తనివి తీరా నిద్రపోతారు. దాని తర్వాత మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత తెలుపు, తెలుపు రంగు వేసుకుంటే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం విష్ణువుని పూజించండి. అంగాకార గ్రహం దుష్ప్రభావాలు అనేది తగ్గిపోతాయి. ఈరోజు మద్యం మాంసం తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు. సంపద, కుటుంబం మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం, యోగా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీ రాశిలో ఉన్నవాళ్ళు, దీనికి సంబంధించి ఇంటిలో ఉన్నవారు ఎవరైనా ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంతో పాటు కొంచెం సమాజ ధార్మిక సేవ కూడా చేయండి. అది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నిత్య వృత్తులకు భంగం కలగకుండా చూసుకోండి. మీరు రెండింటి పట్ల తగిన శ్రద్ధ చూపించుకోవాలి. మీ ప్రేమికురాలి భావోద్వేగ సంబంధమైన డిమాండ్లకు ఒప్పుకోకండి. ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి. ఈ రోజు మీ నాన్నగారు మీకంటే పెద్దవారైన తోబుట్టువులు మీరు చేసే పాత తప్పులను ఎత్తి చూపే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని ఆ తప్పులను సరిదిద్దుకోండి. ఈ రోజు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, తత్సమా రంగు వేసుకుంటే మంచిది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మెరుగుపరచుకోవాల్సిన ప్రేమ జీవితం కోసం మీ ఇంటిలో నీలం వస్త్రంతో చుట్టిన తెల్ల గంధపుని తీసుకొని వాటిని మూలాల్లో ఉంచుకోండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం బాగానే ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి విషయానికి వస్తే మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగించండి. అవి మిమ్మల్ని మరింత మెరుగుగా ఉంచుతాయి. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడటంతో మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. అనుకోని శుభవార్త మీ శక్తిని ఉత్తేజపరుస్తుంది. ఈ వార్తను కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను పంపడం ద్వారా మీకు శక్తి అనేది పుంజుకుంటుంది. మీ ప్రియమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడటానికి ప్రయత్నించకండి, లేకపోతే తర్వాత మీరు విచారించాల్సి వస్తుంది. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేస్తుంది. నక్షత్రాలు మీకు ఆహ్లాదకరమైన, ఆనందకరమైన యాత్రను మీ మనసుకు దగ్గరైన వారితో అందిస్తాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం గాని, పసుపు రంగు గాని వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కృష్ణుడికి కర్పూర హారతి ఇవ్వండి. ఈ రోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది సబ్బు బుడగ లాంటిది అనేది గుర్తుంచుకోండి. ధైర్యంతో తాగితే ఆతృత మొత్తం పోతుంది. సో ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు అందుతాయి. ఇతరులకు సమయం కేటాయించడానికి ఇది మంచి రోజు. మీ ప్రేమ జీవితం పరంగా మీరు ఈరోజు ఎంతో అద్భుతమైనదిగా ఉంటుంది. ప్రేమలో పడినప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవిచూస్తారు. మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలనుకుంటారు, కానీ ట్రాఫిక్ రద్దీ కొద్దీ మీరు ఈరోజు వెళ్ళలేకపోతారు. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతినిస్తుంది. ఈ రోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటే శాశ్వతంగా మీరు మంచంలోనే ఉంటారు. ఈ రోజు మీకు చాలా అవసరమైన పునర్జీవనం లభిస్తుంది. మీకు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక చంద్రికా రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం ముడి పసుపు, కుంకుమ, పసుపు, గంధం, పసుపు గ్రాములను తీసుకొని ఒక మూలంలో పెట్టేసేయండి. అంటే ఎక్కడైనా మూలాల్లో, చెట్టు మూలలో కానీ లేదా భూమిలో కానీ ఎక్కడైనా పెడితే మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే జీవితం అనేది భరోసా పడాల్సిన అవసరం లేదు. జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణిక అనేది గుర్తుంచుకోండి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది. మిత్రులతో గడిపే సాయంత్రాలు మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రీఫ్రెష్ అవ్వండి. ఈరోజు మీరు టీవీ చూడటం, సినిమా చూడటం ద్వారా తీరిక లేని సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేకపోతారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారుతుంది. మీరు ఈరోజు వివాహానికి హాజరవుతారు, కానీ మత్తు పానీయాలు తీసుకోవటం వలన మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత తెలుపు లేదా తెలుపు రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం
పాలు పెరుగుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. ఈరోజు మీకు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ సానుకూల భావం అలాగే మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలుగుతారు. మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు. కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వల్ల మీ యొక్క మూడు మొత్తం మారిపోతుంది. తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. మీ మనసు మీ మధ్యన జరిగిన కొన్ని విషయాల వలన కలత పడుతుంది. ధ్యానం, యోగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు మీ యొక్క చదువుల కోసం లేదంటే ఉద్యోగం కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. మీ వైవాహిక జీవితం తాలూకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు, కుటుంబీకుల మధ్య ఇరుగు పొరుగు వారు ఒకరు తప్పుడు కోణంలో బయటపడే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకరిని కలుసుకుంటారు, వారు ఆకర్షితులవుతారు. ఈరోజు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బూడిద రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక అవకాశాలు వేగవంతం చెందాలి అంటే భైరవుడిని ఆరాధించండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం బాగానే ఉంటుంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే మీ శారీరక పటిష్టతకు పనికొచ్చే క్రీడను ఆడటానికి, ఆనందించడానికి అవకాశం ఉన్న రోజు అవుతుంది. మీ ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తి అనేది కలుగుతుంది. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగిన సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. మీ బిజీ స్కెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించే అవకాశం ఉంటుంది. కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు ఒక మంచి కౌగిలింతను బహుమతిగా ఇస్తారు. ఈ రోజు మీరు సహాయం చేసే స్నేహితుడు ఉండటం వల్ల ఆనందంగా ఉంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు లేదా బూడిద రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, మీ ప్రేమ బంధం బలపడాలి అంటే శివునికి హనుమాన్ దేవాలయంలో ప్రసాదాన్ని అందించండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే బిడ్డలు లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపలేకపోతుంది. అందువల్ల మీకు ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ల పెట్టుబడి అత్యధిక లాభదాయకంగా ఉంటుంది. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు. వారితో మాట్లాడటం మంచిది. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో, ప్రవర్తనలో సహజంగా ఉండేలాగా చూసుకోండి. మీరు మీ సమయాన్ని కుటుంబంతో, స్నేహితులతో గడపడానికి వీలు లేదు అని గ్రహించినప్పుడు మీరు విచారం చెందుతారు. ఈరోజు కూడా ఇలానే భావిస్తారు. పని విషయంలో మీరు గడుపుతున్న చక్కని శ్రమంతా ఈరోజు ఫలిస్తుంది. మీకు మధురమైన స్వరం ఉంటే మీరు ప్రియమైన వారిని పాటలు పాడే ఆనందింపచేయండి. ఈరోజు అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు వెండి గాని తెలుపు రంగు గాని వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, గొప్ప ఆరోగ్య, కుటుంబ జీవితం కోసం మీ ఉదరం పొట్ట తాగేలాగా బంగారు గొలుసును ధరించండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. కుటుంబ జీవితం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక మీనరాశి విషయానికి వస్తే బహుకాలంగా తేలని సమస్య మీకు వేగంగా పరిష్కారం అవుతుంది. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. అలాగే చిరునవ్వుతో ఉండేలాగా చూసుకోండి. మీరు ఎప్పుడైతే ఇతరులతో హాయిగా కలిసిపోతారో అప్పుడు మీరు మంచిగా ఉంటారు. ప్రేమ, రొమాన్స్ మిమ్మల్ని సంతోషకరంగా ఉంచుతాయి. మీ హాస్య చరిత మీకు మంచిగా ఉంటుంది. వైవాహిక జీవితపు మధురిమను ఈరోజు మీరు 2 చేతులా చూసుకుంటారు. ఈరోజు మీ ప్రియమైన వారే మీ యొక్క ఆనందానికి, సంతోషానికి ముఖ్య కారణమవుతారు. ఈరోజు అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు కానీ పసను రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, ఒక మంచి ప్రేమ జీవితం కోసం వెండి వస్తువులు అలాగే వజ్ర ఆభరణాలు బహుమతిగా ఇచ్చుకోండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉంటాయి. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి మే 10వ తేదీ శనివారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అద్భుతమైన ఫలితాలు పొందండి. శుభమస్తు.